ఈ దిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడిపక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారంట. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే సిలువలో ప్రాణమును పెట్టినంత ప్రేమ. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తారు అంటున్నారు. ఈ లోకములో అలాంటి ప్రేమ అనేది మనకి ఎక్కడ దొరకదు. ప్రాణమును పెట్టే అంత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య దగ్గర తప్ప. కాబట్టి మన యొక్క జీవితంలో ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు కాచి మన యొక్క పాపములు కొట్టివేసి మనల్ని కొనుక్కొని ఆయన పరలోక వారసులుగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ఎంతగానో ఆయన కృపచేత మనల్ని ఆయన పరిశుద్ధులుగా పరుచుకున్నారు. కాబట్టి అలాంటి ప్రేమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ లోకములో ఉన్న ఈ లోకపు యొక్క పోకడ కానీ, భోగము కానీ, అలాగే ఇచ్చలు కానీ ఇవన్నీ కూడా వ్యర్థం అనేది మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే. కానీ పరలోకం యొక్క పరిస్థితి అంతా కూడా మనకి మేలైనది. మనకి ఎంతో ఆయన కృపతో మనల్ని ఎంతగానో ఆయన ప్రేమ కలిగి ఉన్నది అని మనము ఎరిగి మనము ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలో ఈ లోకములో ఉన్న వాటితో తృప్తి పొందక ఈ లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థమని తెలుసుకొని పరలోకము యొక్క ఆయన వాక్యము, ఆయన ప్రేమ, ఆయన స్వరము వింటూ మనము జీవించాలని ఈ లోకములో ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో ఆ యొక్క సినిమాలు, సీరియళ్ళు, అలాగే త్రాగుడు, వ్యభిచారము అంతా కూడా వ్యర్థము. అంతా కూడా మనుషులను నాశనం చేస్తుంది. ఎవరు కూడా శాశ్వతమైన ప్రేమతో ఇది జరిగేది కాదు. దుష్టుడు ఎల్లప్పుడూ కూడా నాశనానికి తీసుకుని వెళ్ళాలి, ఆ నరకములోనికి తీసుకుని వెళ్ళాలి అని మనుషులను పురుగొలుపుతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఏమి పురుగొలుపుతుందంటే నిత్య జీవాన్ని మనకి ఇస్తానని పురుగొలుపుతుంది. మన యొక్క సంతోషాన్ని పురుగొలుపుతుంది. మన యొక్క ఆయుష్ను పురుగొల్పుతుంది. మన యొక్క కుటుంబాలు క్షేమకరముగా ఉండాలని మనకి ఆయన ప్రేమ పురుగొల్పుతుంది. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమలో ఆనందిస్తూ ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను, వారి కుమారులు మునుపటి వలనే వారు సమాజము నా ఎదుట స్థాపింపబడును. అవునండి, మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను పొందుకునే వారిగా ఉంటే కనుక అల్పులు కాకుండా గనులుగా మనము ఉండి మనము ఆయన యొక్క సమాజం ఎదుట స్థాపింపబడిన వారిగా ఉంటాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా కోరుకునేది, ఆశపడేది అదే కదండి. కాబట్టి మన జీవితంలో ఈ లోకంలో వ్యర్థమని తెలుసుకుని పరలోకము వాటి కొరకు మనము ప్రతిదినము వేగిరపడాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని దేవుడి దినము ఆయన వాగ్దానముతోనూ వాక్యంతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప మీకు ఉండును కాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందన స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవునయ్య, మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల చాలా చూపిస్తూ ఉన్న దేవుడివి నాయన, నీకు వందనాలు ప్రభా. నాయన దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన బహుమానము రావడానికి సహాయం చేయండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి
వ్యాపారం అన్నిటినీ కూడా దీవించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నన్ను మీ కృప చూపించండి నాయన. నా తండ్రి, నా ప్రభు, ఎక్కడ కూడా వ్యాపారాలు కుదేలు కాకుండా సహాయం చేయండి నాయన. మా యొక్క దేశంలో ఆర్థిక పరిస్థితి పుంజుకునేలాగా సహాయం చేయండి ప్రభు. ధరలు పెరగకుండా సహాయం చేయండి ప్రభు. అలాగే నాయన నా తండ్రి, వ్యాక్సిన్స్ మంచిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. మంచి మందులు కనిపెట్టడానికి సహాయం చేయండి. క్యాన్సర్లు నాయన రాకుండా సహాయం చేయండి. క్యాన్సర్ నా ప్రభు, కల్తీ ఆహారం రాకుండా సహాయం చేయండి నా ప్రభు. ఒకరి మీద ఒకరు నా ప్రభు మరి కుట్రలు, కార్పణ్యాలు లేక సహాయం చేయండి నా ప్రభు. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్కరిని నైనా మీ యొక్క కృపలో నైనా భద్రపరచండి నా ప్రభు. కీడు అనేది లేకుండా నైనా ప్రతి ఒక్క బిడ్డని నైనా మీ యొక్క రక్త కంచి వేసి భద్రపరచండి నా ప్రభు. అయ్యా నా తండ్రి, ఏ బిడ్డ కూడా నాయన మీ యొక్క ప్రేమ తెలుసుకోకుండా నశించిపోకుండా అయ్యా కృప చూపించండి అయ్యా. మీ ప్రేమ శాశ్వతమైనదని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన యేసే దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా దుష్టుడు భ్రమిస్తూ ఉంటాడు, అందరినీ నాయన భ్రమపరిచే ఆత్మతో నాయన ఎంతగానో నా తండ్రి బిడ్డల్ని నా ప్రభా మరి నాయన పాతాళంలోనికి నాయన నరకానికి తీసుకొని పోతూ ఉన్నాడు. కానీ నాయన మీ ఆత్మతో నాయన సంధించి ప్రతి ఒక్కరూ నశించిపోక పరలోక వారసులు అవ్వడానికి, మీ ప్రేమను స్వతంత్రించుకునే వారిగా ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.